హలో గైస్ అందరికి మనకు మొట్టమొదటిసారిగా అయితే యూట్యూబ్ నుంచి అయితే మనకు డబ్బులు వచ్చాయండి. ఈ డబ్బులు రావడానికి మనకి ఎన్ని రోజులు పట్టింది? ఈ డబ్బు చాలా మంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి చాలా మంది వెనకడుగు ముందడుగు వేస్తుంటారు. నాలాగా మీరు కూడా డబ్బు సంపాదించవచ్చు. ఎలా చెప్పునా? హలో గైస్ అందరికి మనకు మొట్టమొదటిసారిగా అయితే యూట్యూబ్ నుంచి అయితే మనకు డబ్బులు వచ్చాయండి. ఈ డబ్బులు రావడానికి మనకి ఎన్ని రోజులు పట్టింది? ఈ డబ్బులు మనకి యూట్యూబ్ నుంచి ఎంత వచ్చాయి అనేది మనం వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను లాస్ట్ లో చెప్తా. మనకు చాలా మంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడానికి చాలా మంది వెనకడుగు ముందడుగు వేస్తుంటారు అనమాట. ఎందుకంటే అసలు మనకి యూట్యూబ్ గురించి ఏం తెలియదు, అది ఇది అనుకుంటుంటారు. ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలా, తర్వాత యూట్యూబ్ లోకి దిగాల. అది మనం దాంట్లో ఒక్కొక్కసారి యూట్యూబ్ లోకి దిగితే ఆటోమేటిక్ గా మనకి యూట్యూబ్ గురించి అనేది అర్థమైపోతుంది. దానికి కొన్ని టార్గెట్స్ ఉంటాయి బ్రదర్, ఏం లేదు. మన వీడియోస్ ఛానల్ క్రియేట్ చేసినాం కానీ వీడియోస్ 2-3 వీడియోస్ ఇది సిందేమో మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు రావు. దాంట్లో వీడియోస్ చేయాలి, కొన్ని టార్గెట్స్ ఉంటాయి. మనకు 1 ఇయర్ లోపు 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైమ్, 19 days 10 million వ్యూస్ కంప్లీట్. మనకు షార్ట్ వీడియోస్ విషయంగానే 19 days లోపు 10 million వ్యూస్ కంప్లీట్ కాలేదా, మనకు వాచ్ టైం ఉంది. 1 year లోపు మనం 4000 వాచ్ టైం కంప్లీట్ చేయాలి. ఆ వాచ్ టైం కంప్లీట్ కావాలంటే మన వ్యూస్ ఉండాలి, మనకు సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఆ వ్యూస్ తగ్గట్టు మనకు 4000 వాచ్ టైం అనేది కంప్లీట్ అవుతుంది. ఆ కంప్లీట్ అయిన తర్వాత మన ఛానల్ అనేది మోటరైజేషన్ అవుతుంది. ఆ మోటరైజేషన్ అయిన తర్వాత మనకు గూగుల్ నుంచి గూగుల్ ఆడ్స్ పిన్ వస్తుంది. ఆ పిన్ మన దాంట్లో ఎంటర్ చేసిన తర్వాత మనకు 1 year లోపు డాలర్స్ రూపంలో మనకి ఎంత అయితే వ్యూస్ వస్తాయో ఆ వీడియోకి ఎన్ని డాలర్ వచ్చాయో ఆ డాలర్ రూపంలో మనకు మంత్ తర్వాత మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు అనేది వస్తాయి. అది మన యూట్యూబ్ ప్రాసెస్. చాలా మంది నేను 2 వీడియోలు పెట్టినా, 3 వీడియోలు పెట్టినా మాకు యూట్యూబ్ నుంచి డబ్బులు రాలేదంటే ఎక్కడి నుంచి వస్తాయి? మనం కంటెంట్, మన ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత కంటెంట్ అనేది మెయిన్. కంటెంట్ ఇవ్వాలి ఛానల్కి. దాన్ని చూడండి, ఈ డబ్బులు సంపాదించడానికి నన్ను ఎన్ని ఛానళ్ళు పోయాయో, ఎన్ని యూట్యూబ్ అకౌంట్లు పోయాయో నాకే తెలియదు ఇంతవరకు. చాలా అంటే చాలా కష్టపడాలి. మనకు యూట్యూబ్ నుంచి 2 వీడియోలు పెట్టిందేమో మనకు డబ్బులు రావు. కష్టపడాలి, వీడియోస్ చేయాలి, కంటెంట్ ఇవ్వాలి. మనం మనకి ఏ కంటెంట్ సరిపోతుంది, మన బాడీ పర్సనాలిటీకి మనకి ఏ కంటెంట్, కామెడీయా, ప్రాంకా, లేకపోతే వ్లాగ్సా, ఏది మనకి ఏది సెట్ అవుతుంది అది ఎంచుకోవాలి. అది మనకి ఏదైతే సెట్ అవుతుందో అది ఉంటేనే మనకు ఛానల్ మోటరైజేషన్ అవుతుంది. చాలా మంది యూట్యూబ్ క్రియేట్ చేయడానికి భయపడుతున్నారు. అసలు ఎలా యూజ్ చేయాలి నన్ను అడగండి, నేను చెప్తా యూట్యూబ్ గురించి. ఛానల్ క్రియేట్ చేయి ఫస్ట్. ఛానల్ క్రియేట్ చేసినామో నీకు ఏ కంటెంట్, ప్రస్తుతానికి మనం ప్రాంక్ వీడియోస్ కంటెంట్ అనుకో, ప్రాంక్ వీడియోస్ కంటెంట్ మనం ఎలా చేయాలి, ఏ కంటెంట్ ఎంచుకోవాలి, ఏది చేస్తే మనకి వ్యూస్ బాగా వస్తాయి. అలాగే మనం ఫస్ట్ ఇన్స్టా పేజీలో ఫాలోవర్స్ తెచ్చుకున్నామా, ఇన్స్టా పేజీలో ఫాలోవర్స్ తెచ్చుకుంటే ఇన్స్టా తర్వాత మనం యూట్యూబ్ క్రియేట్ చేసుకోవడానికి, తర్వాత మన సబ్స్క్రైబర్స్ రావడానికి చాలా ఈజీ అవుతుంది. మన ఇన్స్టా ఫాలోవర్స్ తర్వాత యూట్యూబ్ ఫాలోవర్స్ అవుతారనమాట. మనకి మెయిన్ అది క్రియేట్ చేసుకున్న తర్వాత చాలా బెనిఫిట్ ఉంది మనకి ఇన్స్టాకు యూట్యూబ్కి. మనకి ఇన్స్టాగ్రామ్లో మనకు ప్రమోషన్ ద్వారా అయితేనే డబ్బులు వచ్చేది. యూట్యూబ్ ద్వారా అయితే మనకు ఎక్కువ వస్తాయి. ప్రమోషన్స్ కొన్ని వస్తాయి, కొన్ని రాకపోవచ్చు మనకు ఇన్స్టాగ్రామ్ ద్వారా. నేను చెప్పింది చేయండి అబ్బా, మనకు డబ్బులు మెయిన్. యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది మన మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా రేర్ దొరుకుతుంది. బట్ మనకు యూట్యూబ్ ప్లాట్ఫామ్ చాలా మనకి యూట్యూబ్ ప్లాట్ఫామ్ అనేది మంచి స్థాయి. అది ఇప్పుడు మనం చదువు లేని వాళ్ళు కూడా యూట్యూబ్ని వాడుకోవచ్చు, యూట్యూబ్ని వాడుకోవచ్చు, మనం డబ్బులు తెచ్చుకోవచ్చు, యూట్యూబ్ని వాడుకాసి మనం డబ్బులు సంపాదించవచ్చు. అంతే, మనకేం లేదు. మనం తెలియదు, మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికి తెలియదు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయి ఎలా అని. ఇంట్లో వాళ్ళు వీడియో చేయడానికి సపోర్ట్ చేయరు, కానీ వాళ్ళకి తెలియదు యూట్యూబ్ ద్వారా డబ్బులు వస్తాయని. మనకు చెప్పాలి, వాళ్ళకు వివరంగా చెప్పాలి, మరి కష్టపడాలి. మన వీడియోస్ పెట్టంగానే డబ్బులు రావాలంటే రావు. మన కంటెంట్, మన మోటరైజేషన్ మొత్తం ఉంటేనే మనకు డబ్బులు అనేది వస్తాయి. నేను చూడండి, నా ఎన్ని ఛానల్ ఎగిరిపోయావో నాకే తెలియదు అస్సలు. మినిమం ఒక 4-5 ఛానల్ ఎగిరిపోయి ఉంటాను.
అయినా కూడా మళ్ళీ క్రియేట్ చేసా, మళ్ళీ ఇన్స్టా అంటున్నాను, యూట్యూబ్ని క్రియేట్ చేసి మళ్ళీ కంటెంట్ ఇచ్చిన, ఇప్పుడు డబ్బులు సంపాదించిన. ఫస్ట్ ఫస్ట్ మనీ అసలు యూట్యూబ్లో డబ్బులు చాలా ఎక్కువ వస్తాయి, బట్ మనకు సబ్స్క్రైబర్స్ లేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు డబ్బులు వస్తాయి, మీరు యూజ్ చేస్తే నాకు డబ్బులు వస్తాయి. నేను ఒకటి ఎందుకు సంపాదించాలి? ఇప్పుడు మీరు చూడొస్తేనే నాకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు సంపాదించుకోవాలి కదా, అందుకనే చెప్తున్నా. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయండి, కంటెంట్ ఇవ్వండి. ఆ కంటెంట్ మీకు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. అబ్బా మొత్తానికి ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను మొత్తం వివరాలని చెప్తా. మనమే సెలబ్రిటీస్ కాదు బ్రదర్. మనం యూట్యూబ్లోకి అడుగు పెట్టంగానే మనకు సబ్స్క్రైబర్స్ వచ్చి వ్యూస్, వాచ్ టైమ్ 4000 వాచ్ టైం కంప్లీట్ అయ్యి 2-3 వీడియోలు పెట్టంగానే మనకు డబ్బులు రావు. మనం సెలబ్రిటీస్ కాదు ఫస్ట్, మనం జస్ట్ కామన్ మ్యాన్స్. జస్ట్ మనం సెలబ్రిటీస్కి అయితే మనకు వాళ్ళు వేరే, మనం కామన్ మ్యాన్స్ కాబట్టి మనం వీడియోస్ చేసి ఉండాలా, కష్టపడాలా. సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, నీ ఎప్పుడైతే నువ్వు యూట్యూబ్లో సక్సెస్ కొడతావు అప్పటి వరకు కష్టపడాలా, తప్పదు మనకి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నది బెస్ట్ చూడబ్బా. కంటెంట్ ఇవ్వాలా, వాని చేతిలోనే ఎడిటింగ్ ఉండాలా, మంచి మొబైల్ ఉండాలా, మంచి ఇలాంటి మైక్ కాకపోయినా జస్ట్ పెద్ద మైక్ కాకుండా, ఇది 400 ఎంతో పడింది మైక్. ఇలాంటి మైక్ జస్ట్ మన వాయిస్ క్లారిటీ రానికి అంతే. మనమేం సెలబ్రిటీస్ కాదు, జస్ట్ కష్టపడాలంతే. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎంచుకో, సక్సెస్ కొట్టు, తర్వాత నువ్వేంటో వేరే వాళ్ళకి చెప్పు, అప్పుడు అర్థమవుతుంది నీ గురించి ఏంటో. ఇప్పుడు నేను కూడా అంతే కదా. ఇప్పుడు నేను కాలేజీలో నుంచి వీడియోస్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఇటు దాకా వచ్చింది. నేనేం డైరెక్ట్ యూట్యూబ్లోకి అడుగు పెట్టంగానే ఫేమస్ అయ్యి డబ్బులు రాలేదు కదా. ఇంతే, మనకు పెద్దగా లేదు. స్టార్టింగ్ మనకు తక్కువ డబ్బులు వచ్చినా తర్వాత మన వ్యూస్ని బట్టి, సబ్స్క్రైబర్స్ బట్టి డబ్బులు అనేది కొంచెం పెరుగుతుంది. ఇంత ఏం లేదు. నీకు వీడియోస్ పైన ఇంట్రెస్ట్ ఉందా, యూట్యూబ్ క్రియేట్ చేయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, ఫాలోవర్స్ వస్తారు, వాచ్ టైం కంప్లీట్ అవుతుంది, మోనిటైజేషన్ అవుతుంది, డబ్బులు వస్తాయి. అది ఇలా చెప్పడం కామన్. ఫస్ట్ ఛానల్ క్రియేట్ చేయి, సబ్స్క్రైబర్స్ రావాలంటే కంటెంట్, మన వీడియో క్వాలిటీ, వాయిస్ క్వాలిటీ అవన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత మనకు డబ్బులు అనేది మళ్ళీ వాచ్ టైం అవల్ల మోనిటైజేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు అనేవి వస్తాయి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఎంచుకున్నది బెస్ట్ అని నేను చెప్తున్నా. సక్సెస్ కొట్టాలా, సక్సెస్ కొట్టినాక నువ్వు వీడియోస్ ఇస్తే ఆటోమేటిక్గా మంత్లీ నీకు డబ్బులు అనేది వచ్చేస్తాయి నెలకు. ఓకేనా? మీ కంటెంట్ ఎలా అనుకునొచ్చు, మీ బాడీ పర్సనాలిటీకి, మీ హైట్కి, మీ మొత్తానికి నీ లెవెల్కి తగ్గట్టు నీకు ఏ కంటెంట్ అంటే సెట్ అవుతుందో ఆ కంటెంట్ తీసి జనాలకు చూపించు, నీలో టాలెంట్ చూపించు. వాళ్ళు తెలియజేస్తారు, ఆహా 8 వీడియోస్ చాలా బాగున్నాయి అంటారు. ఓకేనా? ఇప్పుడు నన్ను చాలా మంది ఇప్పుడు బయటకు పోతే చింతాల్ మధు అంటున్నారు, బట్ నా పేరు మధు ఉంది. ఇప్పుడు బయటకు పోతే మొత్తం చింతాల్ మధు ఉంది. ఎందుకంటే మనకి ఇన్స్టాలో ఫేమ్ వచ్చినాక యూట్యూబ్లో క్రియేట్ చేసుకున్నాం. మనం డైరెక్ట్ యూట్యూబ్ క్రియేట్ చేయలేదు, ఫస్ట్ ఇన్స్టాలో ఫాలోవర్స్ సంపాదించుకున్నాను. మీరు అనుకునొచ్చు ఇలా నా యూట్యూబ్ ఛానల్ ఇంకా మోనిటైజేషన్ కాలేదు, డబ్బులు యాడ్ నుంచి వస్తాయి. నా ఛానల్ ఇంకా మోనిటైజేషన్ కాలేదు, 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కాలేదు, డబ్బులు యాడ్ నుంచి వస్తాయి. ఈ వీడియో చూసే ముందు నువ్వు చూసుకోవాలి, వీని ఛానల్ మోనిటైజేషన్ అయ్యిందా, వీని సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారా, వాచ్ టైం కంప్లీట్ అయ్యిందా అని. నేను ఏం చెప్తాను నమ్మేయడమేనా? డబ్బులు రాలేదు, జస్ట్ ఇట్లా ప్రాంక్ చేశాను. చాలా రోజులు అయింది కదా ప్రాంక్ వీడియోస్ చేయక, జస్ట్ మిమ్మల్ని డబ్బులు అనే దాంతో ఇట్లా లాక్కొచ్చినాను వీడియోలోకి. మిమ్మల్ని జస్ట్ ప్రాంక్ అంతే, ఏం లేదు. మరి అవన్నీ చెప్పిన నిజమేలే, లోపల మనం కంటెంట్ వీడియోస్ గురించి కొంచెం చెప్పాను కదా, అవన్నీ నిజమే. అవన్నీ చేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. ఇవేం లేదు, నేను ఇంట్లో ఉంటే వీటిపైన ఏదైనా ఒక వీడియో చేద్దామని నేను ఇంట్లో ఉంటే నేను వీటిపైన ఏదో ఒక జస్ట్ ప్రాంక్ వీడియోస్ చేద్దాం మన వాళ్ళని అనకాసి ఇలా చూపించి ప్రాంక్ చేస్తున్నా మిమ్మల్ని, అంతే, ఏం లేదు. మీరేం డబ్బులు వచ్చాయని మరి నమ్మద్దండి, జస్ట్ ప్రాంక్. ఎలా నమ్మినారో నాకైతే అర్థం కావడం లేదు.